ఈ మధ్య కాలంలో అక్కడ సహస్ర బ్రాహ్మణ మహిళలకు సంబంధించిన పూజ ఒకటి అనుకుంటున్నారు. దాని గురించి చెప్పండి. ఏంటి సహస్ర బ్రాహ్మణ అమ్మవారు సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానత. అమ్మవారి ఉపాసనలో సువాసిని పూజకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మనం శ్రీచక్రార్చన చేసుకున్నాం, సహస్రచండీ యాగం చేసిన, శతచండీ యాగం చేసిన, నవచండీ చేసిన, చండీ చేసిన, లేదు నవరాత్రులు చేసుకున్నాం. అమ్మవారికి సంబంధించిన ఏ పూజ చేసినా కూడా పూజ చివరిలో సువాసిని పూజ చేయడం, సువాసిని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి అర్చన చేయడం అనేటటువంటిది అది ఒక విశిష్టమైనటువంటి సంప్రదాయం. మరి లలితసహస్రనామాల్లో కూడా సువాసిని అర్చనకు చాలా విలువ ఉంది. సువాసిని మనము పూజించడం, సువాసిని చేత అమ్మవారు పూజింపబడడం, ఇది రెండు కూడా విశేషమైనటువంటి అంశాలే. కాబట్టి అమ్మవారి కరుణ మనకు పొందాలంటే ఒకసారి సామూహికంగా 1000 మంది బ్రాహ్మణ సువాసినులకు సువాసిని పూజ చేయాలి అని అనుకొని సహస్ర సువాసిన్యర్చన మహోత్సవం పెట్టాం. ఎందుకు కారణం ఏమిటి అంటే 2002వ సంవత్సరంలో మా గ్రామస్తులందరి సహకారంతో, భక్తుల సహకారంతో ఆలయ పునరుద్ధరణ జరిగి అప్పటి శివరాత్రి మహోత్సవం జరుపుతూ జరిగినటువంటి 25వ శివరాత్రి మహోత్సవం. ఇది ఒక రకంగా రజతోత్సవ సంవత్సరం కాబట్టి ఆ రజతోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఒక విశేష కార్యక్రమం చేయాలని అనుకున్నాం. అందులో ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి పెద్దలందరినీ సంప్రదించి సువాసిన్యర్చన మహోత్సవం శ్రీకారం చుట్టారు. ఈ సంవత్సరం మనకు అధిక మాసం వస్తున్నది, పురుషోత్తమ మాసం. పురుషోత్తమ మాసంలో చేసేటటువంటి పూజా కార్యక్రమాలకు కానీ యజ్ఞయాగాలకు కానీ విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పని పెద్దలు చెప్తారు. కాబట్టి అధిక జ్యేష్ఠ మాసంలో బహుళ చతుర్థి రోజున జూన్ 4వ తేదీన ఈ సహస్ర సువాసిన్యర్చన మహోత్సవాన్ని సంకల్పించాం. ఏకకాలంలో సువాసినులకు పూజ చేయడం, పూజ చేసి అమ్మవారిని ప్రార్థించడం. అయితే ఏమీ అవసరం లేదు. మనము సువాసిని పూజలో పాల్గొనేటటువంటి సువాసినులకు మనం ఒక 1000 చీరలు ఇచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి వాటికి పూజ చేసి అమ్మవారి పాదాల చెత్త పెట్టినటువంటి పసుపు కుంకుమల వాళ్ళని అందజేసి వచ్చినటువంటి సువాసినులకు ఒక చీర, ఒట్టు పెట్టే సామాను, ఒక 300 రూపాయల దక్షిణ. ఒక ప్రత్యేకించి మనం బస్సు కిరాయిలు కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ ఏమి ఇవ్వం. అంటే సుమారుగా ఒక 1000-1100 రూపాయల విలువైనటువంటి సామగ్రి వారికి అందజేయడం జరుగుతుంది. భోజన వసతి కల్పిస్తాం. ఇందులో సువాసినులుగా మనం నమోదు చేసుకోమని చెప్పని గూగుల్ ఫామ్ ద్వారా అభ్యర్థిస్తే మనం గూగుల్ ఫామ్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినటువంటి 24 గంటల్లోనే 1100 మంది నమోదు చేసుకున్నారు పేర్లు. ఇంకా కూడా చాలామంది సుమారు ఒక 150-200 మంది వరకు కూడా సువాసిని పూజలో మాకు అవకాశం ఉన్నదని అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే వచ్చినటువంటి ఆ జాబితాను పరిశీలించి అందులో ఒకవేళ ఏమైనా 2 సార్లు 3 సార్లు ఒకే పేరు నమోదైతే వాటిని సవరించి కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా మనకి ఇక్కడ సువాసిని పూజలో పాల్గొనేటటువంటి వాళ్ళకు సహకరించడం కోసం ఒక 40 మంది సువాసినుల యొక్క సేవ అవసరం ఉంటుంది. అట్లా ఒక 40 మందికి సువాసిని పూజలో సహకరించడం కోసం అని చెప్పని మనకు సువాసినుల యొక్క అవసరం ఉన్నది. వాళ్ళకు కూడా మేము సమయం చూసి వాళ్ళకు కూడా ఎంపిక చేసి అందరినీ భాగస్వాములను చేసి అమ్మవారి యొక్క అనుభూతి అందరికీ అందించాలని చిరుపై చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం చేయడం ద్వారా సమాజానికి మీరు ఇచ్చే సందేశం, ఈ కార్యక్రమం చేయడం వల్ల ఉపయోగం ఏమిటి, భక్తులకు దీని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అంటే ఒకటి, బాల అమ్మవారి యొక్క కరుణ కోసం గతంలో ఒకసారి అష్టోత్తర శతకుమారి పూజ క్షేత్రం 2 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి అమ్మాయిలకు పూజించి బాలాస్వరూపంగా పూజించాలని అనుకున్నా. అప్పుడు కూడా మనకు సంకోచం ఉంది. 108 మంది అంటే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతున్నది, 108 మంది ఈ వయస్సు వాళ్ళు దొరుకుతారా అని చెప్పని చాలామంది ప్రశ్నించినారు. కానీ అమ్మవారి దయతో మేము 108 మంది అంటే 150 మంది వచ్చినారు. అప్పుడు ఆ కార్యక్రమం సుసంపన్నమైంది. తర్వాత సౌభాగ్య విద్యను అర్చిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఒకసారి అష్టోత్తర శక్తి సువాసిని పూజ చేయాలనేటటువంటి సంకల్పం జరిగింది. ఆ రకంగా 108 మంది సువాసినులను కూడా పూజించుకోవడం జరిగింది. ఇప్పుడు సహస్ర సువాసిన్యర్చన, సహస్రము అంటే 1000 అని మామూలుగా అర్థం ఉన్నప్పటికీ కూడా సహస్రం అంటే అనంతం అనేటటువంటి అర్థం కూడా ఉంది. అంటే స్త్రీ ఒక శక్తి స్వరూపం.
అమ్మవారి యొక్క ప్రత్యక్ష స్వరూపం మనకు కనిపించేది ఎవరు అంటే మనకు ఎదురుగా కనిపించేటటువంటి స్త్రీ. స్త్రీ లేకుండా ఏ పురుషుడు కూడా పరిపూర్ణమైనటువంటి వ్యక్తి కాదు. వ్యక్తి పరిపూర్ణుడు కావాలంటే స్త్రీ యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారం అవసరం. తనలో అమ్మను చూసుకోవడం, ఎదురుగా ఉన్నటువంటి అమ్మలో కూడా అమ్మను చూసుకోవడం. శ్రీచక్రం త్రిపుర సుందర్యా బ్రహ్మాండాకారమీశ్వర్యే. అసలు శ్రీ విద్యా ఉపాసనలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతి వ్యక్తిలో కూడా అమ్మవారు, విశ్వమంతా వ్యాపించి కూడా అమ్మవారు. వ్యక్తిలో ఉన్న అమ్మవారిని దర్శించడం ఒకటైతే, ప్రత్యక్షంగా మన ఎదురుగా ఉన్నటువంటి స్త్రీమూర్తిలో అమ్మవారు దర్శించుకోవడం అనేటటువంటిది అదొక విశేషమైనటువంటి దృశ్యం. అందుకోసం అని చెప్పని భావనోపనిషత్తు ఏం చెప్తుందంటే, భావనోపనిషత్తు మన శరీరమే, ఈ శరీరంలో ఉన్న 9 రంధ్రాలే 9 ఆవరణలు. ఈ 9 ఆవరణతో ఉన్నటువంటి శ్రీచక్రమే మన మనిషి యొక్క దేహం. మనిషి యొక్క దేహం అని చెప్తుంది. సహస్రార కమలంలో ఉండేటటువంటి బిందుమండల వాసిని అయినటువంటి అమ్మవారు ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ఆ వ్యక్తిని దర్శించుకోవడానికి మన ముఖం మనకు కనపడదు కాబట్టి మనం అద్దంలో చూసుకుంటాం. కాబట్టి అమ్మవారు మన లోపల ఉన్న అమ్మవారిని మనం దర్శించుకోవడం కంటే ఎదురు వ్యక్తిలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం సులభం. కాబట్టి 1000 మందిలో ఒక్కసారి వ్యాపించి ఉన్నటువంటి అమ్మవారి శక్తిని దర్శించుకొని నమస్కరించుకునేటటువంటి అవకాశం భక్తులందరికీ కలిగేటటువంటి సందర్భం కలిగించాలని శాస్త్ర స్వాతంత్ర్య మహోత్సవాన్ని సంకల్పించడం. దీనికి మాధవానంద సరస్వతి స్వామి వారు ఈ తేదీని సూచించిందే వారు, ఆ రోజు పెట్టుకోమని సూచించిందే వారు. జూన్ 4వ తేదీ అధిక జ్యేష్ఠ బహుళ చతుర్థి. ఎందుకు చతుర్థి అంటే ఆ రోజు చతుర్థి బహుళ పంచమి వస్తున్నటువంటి